ఒక్కసారి ఆలోచించండి మిత్రమా, ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా, తిట్టినా, అవమానించినా, మీ గురించి చెడుగా మాట్లాడినా మీరేం చేస్తారు? కోపంతో వాళ్ల మీద పడతారా? వాదించి గొడవ పడతారా? లేదా ఇంకా ఎక్కువగా బాధపడి రాత్రంతా నిద్రపోలేకపోతారా? కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్యుంది. శత్రువు మిమ్మల్ని ఖచ్చితంగా రెచ్చగొట్టాలని, మీ సమతుల్యత కోల్పోయేలా చెయ్యాలని, మీ నుంచి తప్పు చేయించాలని చూస్తాడు. మీరు ఆ కోపంలో పడితే అతను గెలిచినట్టే. కానీ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది ఏమిటంటే, కోపమొచ్చినా, అవమానమొచ్చినా స్పందించకుండా మౌనంగా, ప్రశాంతంగా ఉండి శత్రువుని లోపలే కాల్చేసే అద్భుతమైన మానసిక యుద్ధ ఉపాయాలు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఆ గొప్ప రహస్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. చివరి వరకు చూస్తే మీరు ఎప్పటికీ ఎవరి మాటలకు, ఎవరి రెచ్చగొట్టే మాటలకు బలి అవ్వరు. ఆచార్య చాణక్య చెప్పారు, అత్యంత ప్రమాదకరమైన యుద్ధం ఏదంటే మనసుతో చేసేది, కత్తితో కాదు. ఏ చిన్న విషయానికి కోపమొచ్చి, ప్రతి గొడవకు స్పందించి, ప్రతి సమస్య మీద గొడవపడేవాడు ఎప్పటికీ గొప్ప ఆటగాడు కాలేడు. ఎందుకంటే శత్రువు మిమ్మల్ని భావోద్వేగంతో తప్పు చేయించాలని చూస్తాడు. అతను మిమ్మల్ని రెచ్చగొట్టి, గొడవ చేసి, చెడు మాటలు చెప్పి మీ సమతుల్యత కోల్పోయేలా చేస్తాడు. కానీ మీరు మిమ్మల్ని అదుపులో ఉంచుకుంటే అర్థం చేసుకోండి, సగం విజయం సాధించినట్టే. మొదటి దాడి మౌనం దాడి. ఎవరైనా మిమ్మల్ని మళ్లీ మళ్లీ రెచ్చగొడితే, అవమానించడానికి ప్రయత్నిస్తే స్పందించడం సులభం. కానీ మౌనంగా ఉండటం కష్టం. కష్టమైనది బలం. మీరు ఏమీ మాట్లాడకుండా మీ పనిలో మునిగిపోతే ఆ వ్యక్తి లోపలే కాలిపోతాడు. తన మాటలకు విలువ లేదని భావిస్తాడు. ఆచార్య చాణక్య చెప్పారు, శత్రువు మీ కోపాన్ని ఆశిస్తే మీరు ప్రశాంతంగా ఉంటే అతని మనసు కలవరపడుతుంది. ఫ్రెండ్స్, మేము మీకోసం ఎంతో కష్టపడి వీడియోలు తయారు చేస్తున్నాం. దానికి ప్రతిగా మీరు కనీసం ఒక లైక్ ఇచ్చి మంచి కామెంట్ ఇవ్వవచ్చు కదా. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కామెంట్స్లో మీరు ఈ వీడియో ఎక్కడి నుండి చూస్తున్నారో చెప్పండి. వీడియోలో ముందుకు వెళదాం. రెండో ఉపాయం, మిమ్మల్ని బలంగా చేసుకోండి. శత్రువు స్థాయి చిన్నగా కనిపించేలా. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చూపిస్తే అర్థం చేసుకోండి, అతను మీ ఎత్తుకు భయపడుతున్నాడు. ఇప్పుడు అతనితో గొడవపడి మీ స్థాయి తగ్గటండి. మీ కష్టం, మీ సామర్థ్యం, మీ పనితో అంత ముందుకు వెళ్ళండి. అతనే సిగ్గుపడేలా. మాట్లాడకుండా ఇచ్చే సమాధానం అత్యంత శక్తివంతమైనది. మూడో ఉపాయం, దూరం పాటించడం. ప్రతి యుద్ధం ముఖాముఖి గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని యుద్ధాలు దూరంగా ఉండి గెలుస్తాం. మిమ్మల్ని మళ్లీ మళ్లీ ఇబ్బంది పెట్టే వ్యక్తి జీవితం నుంచి నెమ్మదిగా తప్పుకోండి. ఫోన్ కాల్స్ లేవు, మెసేజ్లు లేవు, వివరణలు లేవు. మీరు హఠాత్తుగా అతని చేతికి దూరమైతే అతను అస్థిరపడతాడు. ఎందుకంటే అతనికి మీరు అవసరం, మీకు అతను కాదు. ఇది మానసిక యుద్ధం. ఇందులో విజయం సాధించేది తనను తాను అదుపులో ఉంచుకునేవాడే. నాలుగో ఉపాయం, సమాచారం సేకరించడం. ఆచార్య చాణక్య ఏమన్నారు? శత్రువు బలాలు, బలహీనతలు రెండూ తెలుసుకోండి. అతనికి ఏమైనా భయం? అతని బలహీనత ఏమిటి? అతని లోభం ఏమిటి? అతని అలవాట్లు ఏమిటి? గుర్తుంచుకోండి, ఇవన్నీ కేవలం అర్థం చేసుకోవడం కోసమే, ప్రతీకారం కోసం కాదు. మరొక వ్యక్తి ఎక్కడ విరిగిపోతాడో తెలిస్తే అతన్ని తాకకుండానే పడేయవచ్చు. కొన్నిసార్లు సరైన సమయంలో సరైన మాట చెప్పడం చాలు. ఐదో దాడి, భావోద్వేగాలకు మించి ఎదగడం. మీ భావోద్వేగాలే శత్రువు అత్యంత పెద్ద ఆయుధం. అతను మిమ్మల్ని కోపమొచ్చేలా, బాధపడేలా, అసురక్షితంగా భావించేలా చేస్తే అతను గెలిచినట్టే. కానీ మీరు ఇదంతా ఒక ఆట, ఒక పరీక్ష అని మీ మనసుకు ఒప్పించుకుంటే మీరు స్థిరంగా ఉంటారు. మరొక వ్యక్తి తన ప్రయత్నాలన్నీ వ్యర్థమవుతున్నాయని చూస్తే అతనే ఓటమి అంగీకరిస్తాడు. ఆరో దాడి, సమయం కోసం వేచి చూడడం. ప్రతిసారీ విషయాలు వెంటనే జరగవు. కొన్నిసార్లు సమయం ఆలోచించి జరుగుతాయి. ఈరోజు మీరు బలహీనంగా ఉంటే యుద్ధం చేయడం మూర్ఖత్వం. మిమ్మల్ని సిద్ధం చేసుకోండి, బలపరుచుకోండి. సరైన సమయం కోసం వేచి చూడండి. సమయం మీ పక్షాన ఉంటే చిన్న దాడి కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. నీతి శాస్త్రాలు చెప్పాయి, అర్థంగా ఉన్న ప్లాన్ ఎప్పుడూ నష్టానికి దారితీస్తుంది. ఏడో దాడి, మీ ఇమేజ్ని బలపరుచుకోవడం. మీ గౌరవం, మీ గుర్తింపు, సమాజంలో మీ ప్రవర్తన అన్నీ మీ కవచాలు. మీ ఇమేజ్ శుభ్రంగా ఉంటే ఎవరూ మీతో ఆటలాడలేరు. కాబట్టి మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోండి. మీ మాటలు, చర్యలు అంత బలంగా ఉంచండి, ప్రజలు తామే మీ వైపు నిలబడతారు. అప్పుడు శత్రువు ఒంటరిగా మిగులుతాడు. ఎక్కడికక్కడ తెరిచి మాట్లాడేవాడు తన బలహీనతలను తానే బయటపెడతాడు. మీ ప్లాన్లు, మీ కలలు, మీ తదుపరి దాడి ఎవరికీ చెప్పకండి. తక్కువ మందికి తెలిస్తే నష్టం తక్కువ. శత్రువుని చీకటిలో ఉంచండి, అతను ఊహించడం తప్ప మరేమీ చెయ్యలేడు. ఎనిమిదో దాడి, శత్రువుని గందరగోళంలో పడేయడం. మీ నిజమైన బలాన్ని ఎప్పుడూ చూపించకండి. కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనంగా చూపించడం కూడా ఒక వ్యూహం. మరొక వ్యక్తి మిమ్మల్ని తేలికగా తీసుకుంటే అతను అజాగ్రత్తగా ఉంటాడు. అజాగ్రత్త అతని ఓటమికి మొదలు. 9వ ఉపాయం, మీలో పెట్టుబడి పెట్టడం. జ్ఞానం, నైపుణ్యాలు,
ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అన్నీ మీ నిజమైన ఆస్తులు. మీరు లోపల నుంచి బలంగా ఉంటే బయటి ప్రభావం ఎక్కువగా ఉండదు. కాబట్టి ఇతరులను కిందకు తీసుకురావడానికి సమయం వెచ్చించకండి, మిమ్మల్ని మీరు నిర్మించుకోవడానికి సమయం వెచ్చించండి. 10వ దాడి, ప్రజలను అర్థం చేసుకోవడం. ప్రతి వ్యక్తికి ఏదో ఒక కోరిక ఉంటుంది. కొందరికి డబ్బు, కొందరికి గౌరవం, కొందరికి దృష్టి. ప్రజల మనస్తత్వం అర్థం చేసుకుంటే గొడవ లేకుండా వారిని ఒప్పించవచ్చు. కొన్నిసార్లు ఇది నేరుగా యుద్ధం చేయడం కంటే మంచిది. మరొక వ్యక్తిని అతని సొంత ఉపాయంలోనే పడేయాలి. 11 మరియు అత్యంత ప్రమాదకరమైన ఉపాయం విజయం. మీరు విజయవంతులైతే, సంతోషంగా ఉంటే, మీ లక్ష్యం వైపు వెళుతుంటే శత్రువు ఎక్కువగా అసూయపడతాడు. మీ చిరునవ్వుతో అతను ఆకర్షితుడవుతాడు. కాబట్టి మీ శక్తిని ప్రతీకారానికి కాకుండా మీ అభివృద్ధికి వాడండి. ఇదే నిజమైన మార్గం. ఆచార్య చాణక్య చెప్పారు, శత్రువుని ఓడించే సరళమైన మార్గం మిమ్మల్ని అంత ఎత్తుకు ఎదగడం. అతను తాకలేని స్థాయికి మీరు ప్రతి చిన్న విషయానికి స్పందించడం మానేస్తే, మీ లక్ష్యంపై దృష్టి పెడితే, ఓపికతో తెలివిగా పనిచేస్తే ఎవరూ మిమ్మల్ని కిందకు తీసుకురాలేరు. ఈ రోజు నుంచి ఒక్క విషయం గుర్తుంచుకోండి. తిట్టడం లేదు, గొడవ లేదు, ఆయుధాలు లేవు. మీ మనస్సు, మీ ఓపిక, మీ మౌనం, మీ కష్టం, ఇవే మీ నిజమైన బలాలు. శత్రువుని ఓడించడానికి అతన్ని చంపాల్సిన అవసరం లేదు. అతన్ని పశ్చాత్తాపపడేలా చేయాలి. పశ్చాత్తాపం వచ్చేది అతను బలహీనులని భావించిన వ్యక్తి అనేక అడుగులు ముందుకు వెళ్లాడని అర్థమైతే. ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడితే గుర్తుంచుకోండి, అతను మీ గురించే మాట్లాడుతున్నాడు. ఎవరైనా మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తే అర్థం చేసుకోండి, అతను మీ వేగానికి భయపడుతున్నాడు. ఎవరైనా మిమ్మల్ని కిందికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే నవ్వండి, ఎందుకంటే గట్టిగా నిలబడేవారిని కిందికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ ఉపాయాలను మీ జీవితంలో అమలు చేయండి. నెమ్మదిగా మీరు చూస్తారు, ప్రజలు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ధైర్యం చేయరు. ఇంతకుముందు అవమానించేవాళ్లు ఇప్పుడు దూరంగా ఉంటారు. మీ శత్రువులు మీ బలానికి భయపడతారు. గుర్తుంచుకోండి, నిజమైన శక్తి మౌనంలో ఉంది, శబ్దంలో కాదు. నిజమైన విజయం మార్పులో ఉంది, ప్రతీకారంలో కాదు. నిజమైన దాడి కత్తితో కాదు, తెలివితో. మీరు ఈ విషయాలను మీ జీవితంలో అమలు చేస్తే నమ్మండి, చేతులు ఎత్తకుండా, గొంతు ఎత్తకుండా మీకు వ్యతిరేకంగా నిలబడిన ఎవరినైనా ఓడించవచ్చు. ఎందుకంటే చివరికి విజయం తన్ను తాను జయించుకున్నవాడికే. ఆచార్య చాణక్య చెప్పారు, తన్ను తాను జయించుకున్న వ్యక్తికి బయట ఎవరూ శత్రువు కాదు. లోపల భయం, తొందర, కోపం, అసురక్షిత భావన ఎక్కువ. ఇవే శత్రువు ప్రవేశించే తలుపులు. కాబట్టి తదుపరి దాడి మీ మనస్సుని కాపాడుకోవడం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే వెంటనే స్పందించే ముందు మీకు మీరు అడగండి, ఈ సమాధానం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందా, వెనక్కి తీసుకెళ్తుందా? చాలామంది ఆలోచించకుండా మాట్లాడి తర్వాత పశ్చాత్తాపపడతారు. కానీ మాట్లాడే ముందు ఆలోచించేవాడు తక్కువ మాట్లాడతాడు, నిజం మాట్లాడతాడు. ఇది మానసిక యుద్ధానికి మొదలు. శత్రువుని ఓడించే మరో రహస్య మార్గం అతని ఆశలను విరగ్గొట్టడం. అతను మీరు కోపం వచ్చి వాదించి, వివరించి లేదా ప్రతీకారం తీర్చుకోవాలని ఆశిస్తాడు. కానీ మీరు ఏమీ చెయ్యకపోతే అతను అసౌకర్యంగా ఉంటాడు. మీరు ఏమి ఆడుతున్నారూ అర్థం కాదు. ఆచార్య చాణక్య చెప్పారు, మరొక వ్యక్తి మీ దాడిని అర్థం చేసుకోలేకపోతే అప్పుడు మీరు విజయానికి దగ్గరగా ఉన్నట్టు. కాబట్టి మీ స్పందనను రహస్యంగా ఉంచండి. ప్రతి విషయానికి ఒకే రకమైన వైఖరి చూపకండి. కొన్నిసార్లు నవ్వండి, కొన్నిసార్లు మౌనంగా ఉండండి, కొన్నిసార్లు విషయం మార్చండి. అప్పుడే ఆ వ్యక్తి గందరగోళంలో పడతాడు. ఇప్పుడు ఇంకొక లోతైన ఉపాయం అర్థం చేసుకోండి. చాలాసార్లు శత్రువుని అతని సొంత ఉపాయంలోనే పడేయవచ్చు. చాలా తెలివైన వ్యక్తి అయితే అతని తెలివి అతని బలహీనతగా మారవచ్చు. అలాంటి వాళ్ళు ఎక్కువ మందితో ఆటలు ఆడతారు. మీరు ప్రశాంతంగా ఉండి సమయం కోసం వేచి ఉండండి. ఒకరోజు అతని కుట్రలు అతని మీదే తిరిగి వస్తాయి. కేవలం అతని నుంచి దూరంగా ఉండండి. అతను పడిపోతే ప్రజలు అసలు ముఖం ఎవరిదో అర్థం చేసుకుంటారు. ఆచార్య చాణక్య చెప్పారు, కమలం బురదలో వికసించదు, పైకి ఎదిగి వికసిస్తుంది. తదుపరి ఉపాయం మీ లక్ష్యాన్ని పెద్దగా చేసుకోండి. చిన్న వ్యక్తులు కనిపించకుండా మీ కలలపై దృష్టి పెడితే ఇతరుల చర్యలపై సమయం వృధా చెయ్యరు. శత్రువు మిమ్మల్ని అతని వెనక పరుగెత్తించి అతని మాటల్లో చిక్కుకొని అతని ప్రతిదాడికి స్పందించాలని చూస్తాడు. కానీ మీరు మీ మార్గంలో వేగంగా వెళితే అతను వెనక్కి మిగులుతాడు. ఆచార్య చాణక్య చెప్పారు, ప్రతి కుక్క మురుగుకు ఆగిపోయే వ్యక్తి ఎప్పటికీ తన గమ్యానికి చేరడు. మరొక ప్రమాదకరమైన ఉపాయం మీ శక్తిని కాపాడుకోవడం. ప్రతి మనిషికి పరిమిత శక్తి ఉంటుంది. మీరు అతన్ని గొడవలు, వాదనలు, వివరణలు, మార్పులలో చిక్కుకునేలా చేస్తే మీ శక్తి వృధా అవుతుంది. దానిని అంతా కోరికలలో వెచ్చిస్తే అభివృద్ధికి ఏమీ మిగలదు. కాబట్టి నిర్ణయం తీసుకోండి. మీ శక్తి మీకు స్ఫూర్తి ఇచ్చే కలల కోసమే. అతనికి మీ హృదయంలో ధన్యవాదాలు చెప్పండి. నిన్ను మరింత బలంగా మారాల్సిన అవసరముందని గుర్తు చేయడానికి. ఇది మానసిక పరిపక్వత. ఇప్పుడు ఖ్యాతి గురించి మాట్లాడదాం. ఆచార్య చాణక్య చెప్పారు,
ఒకసారి ఖ్యాతి నిర్మితమైతే అది 1000 కత్తుల కంటే శక్తివంతమైన కవచమవుతుంది. మీ ప్రవర్తనలో నిజాయితీగా, పనిలో అంకితభావంతో, మాటల్లో సంయమనంతో ఉంటే ఎవరూ ద్వేషం వ్యాప్తి చేయలేరు ఎక్కువసేపు. కాబట్టి మీ స్వభావంపై పనిచేయండి. స్వభావమే నిజమైన కోట. శత్రువు బయట నుంచి రాళ్లు విసిరినా కోట బలంగా ఉంటే విరగదు. చాలాసార్లు శత్రువు మిమ్మల్ని భావోద్వేగంగా బలహీనపరచడానికి ప్రయత్నిస్తాడు. మీ గత తప్పులు తీసుకొచ్చి మీ బలహీనతలను ఎగతాళి చేసి మీ వైఫల్యాలను గుర్తుచేస్తాడు. కానీ గుర్తుంచుకోండి, ఓడిపోయిన వ్యక్తి పాఠం, భారం కాదు. మీరు మీ తప్పులను అంగీకరించి ఉంటే ఎవరూ వాటిని ఆయుధంగా చేయలేరు. ఆచార్య చాణక్య చెప్పారు, తన బలహీనతలు తెలిసిన వ్యక్తిని ఎవరూ బలహీనపరచలేరు. ఇప్పుడు ఇంకొక లోతైన వ్యూహం అర్థం చేసుకోండి. కొన్నిసార్లు నేరుగా దాడి చేయడం కంటే శత్రువుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మంచిది. గాయపడేది గాయపడిన వ్యక్తే. మీరు ఎవరినైనా నిరంతరం నిర్లక్ష్యం చేస్తే, వాళ్ల మాటలకు స్పందించకపోతే, వాళ్ల సంరక్షణను విలువ ఇవ్వకపోతే వాళ్లు లోపల నుంచి కూలిపోతారు. ప్రతి మనిషికి గుర్తింపు కావాలి. మీరు గుర్తించడం మానేస్తే వాళ్ల శక్తి సగం తగ్గిపోతుంది. తదుపరి దాడి మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకోవడం. ఎవరైనా మీకు చదువు తక్కువ చూపిస్తే మీ అవగాహన పెంచుకోండి. మీరు బలహీనులు అంటే శరీరాన్ని బలపర్చుకోండి. మీ ఆర్థిక స్థితిని ఎగతాళి చేస్తే నైపుణ్యాలు మెరుగుపర్చుకోండి. ప్రతీకారం తీర్చుకోవడానికి ఉత్తమ మార్గం మిమ్మల్ని మీరు మెరుగుపర్చుకోవడం, అది ఇతరులు సిగ్గుపడేలా చేయడం. ఆచార్య చాణక్య చెప్పారు, ఉన్నత స్థాయిలో ఇచ్చే సమాధానం అత్యంత శక్తివంతమైనది. ఇప్పుడు ఓపిక విషయానికి వద్దాం. ఓపిక అందరికీ ఉండని ఆయుధం. తొందరపాటు వాళ్లు తరచుగా ఉచ్చులో పడతారు. శత్రువు మిమ్మల్ని త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి సృష్టిస్తాడు. కానీ మీరు ఒక రాత్రి వేచి, ఒక రోజు ఆలోచిస్తే మీ నిర్ణయం మారవచ్చు. ఇదే తెలివి. యుద్ధంలో తొందరపాటు చేసేవాడు ఓడిపోతాడు. ఉపాయం ఓపికని బలపరుచుకోవడం. మంచి వ్యక్తులతో సంబంధాలు పెంచుకోండి. మీ పురోగతికి సంతోషపడేవాళ్లు, మీ వెనుక మీకు మంచి కోరేవాళ్లు. మీ వర్గం బలంగా ఉంటే శత్రువుకు స్థలం తగ్గుతుంది. ఆచార్య చాణక్య చెప్పారు, ఒంటరి వ్యక్తి సులభంగా ఓడిపోతాడు, సంఘటితుడు కాదు. ఇప్పుడు చాలా ప్రమాదకరమైన కానీ సరైన విషయం అర్థం చేసుకోండి. చాలాసార్లు శత్రువుని అతని సొంత ఉపాయంలోనే పడేయవచ్చు. చాలా తెలివైన వ్యక్తి అయితే అతని తెలివి అతని బలహీనతగా మారవచ్చు. అలాంటి వాళ్లు ఎక్కువ మందితో ఆటలు వాడతారు. మీరు ప్రశాంతంగా ఉండి సమయం కోసం వేచి ఉండండి. ఒకరోజు అతని కుట్రలు అతని మీదే తిరిగి వస్తాయి. కేవలం అతని నుంచి దూరంగా ఉండండి. అతను పడిపోతే ప్రజలు అసలు ముఖం ఎవరిదో అర్థం చేసుకుంటారు. చివరికి గుర్తుంచుకోండి, నిజమైన సంకల్పం శత్రువుని కిందికి తీసుకురావడంలో కాదు, మిమ్మల్ని పడకుండా కాపాడుకోవడంలో. మీ సూత్రాలను వదలకపోతే, మీ గౌరవాన్ని వదలకపోతే, మీ ప్రశాంతతను వదలకపోతే ప్రపంచం ఏమైనా అన్నా మీరే విజేత. ఆచార్య చాణక్య చెప్పారు, పరిస్థితులకు తగ్గట్టు తనను తాను మార్చుకునే వ్యక్తి ఎక్కువసేపు నిలుస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకోండి. కోపంతో తీసుకెళ్లకండి. ప్రతి విషయంపై గొడవ పడకండి. మీకు హాని చేసుకోకండి. నిరూపించడానికి శక్తి వృధా చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది మిమ్మల్ని బలంగా, ప్రశాంతంగా, దృష్టి కేంద్రీకృతంగా చేసుకోవడం. శత్రువు ప్రతి దాడి చిన్నగా కనిపించేలా. మీరు లోపల నుంచి స్థిరంగా ఉంటే బయటి తుపానులు మిమ్మల్ని కదిలించలేవు. ఇదే నిజమైన దాడి. దీనిలో కర్రలు లేవు, కత్తులు లేవు, తిట్లు లేవు, శబ్దం లేదు. కేవలం తెలివి పనిచేస్తుంది, ఓపిక పనిచేస్తుంది, సమయం పనిచేస్తుంది. ఈ మూడు మీ వెంట ఉంటే, తెలివి, ఓపిక, సమయం, అప్పుడు శత్రువు లేవలేడు. శాస్త్రాలు చెప్పాయి, వ్యక్తి లోపల నుంచి స్థిరంగా ఉంటే బయటి ఏ తుపాను అతన్ని కూల్చలేదు. కాబట్టి తదుపరి దాడి అత్యంత లోతైనది, అత్యంత ప్రశాంతమైనది, కానీ అత్యంత ప్రమాదకరమైనది. తమ ప్రతిదాడిని తామే ప్రకటించేవాళ్లు తమ మార్గంలో ముళ్ళు పరుస్తారు. ఎందుకంటే శత్రువుకు ఎక్కడ ఆపాలో ఇప్పటికే తెలుసు. కానీ మౌనంగా ఉండి హఠాత్తుగా ముందుకు వెళ్లేవాళ్లు. కాబట్టి మీ ప్లానులను మీ దగ్గరే ఉంచండి. మీ కలలను గుంపుకు బయట పెట్టకండి. వాటిని హృదయంలో ఉంచండి. వాటిని అమలు చేయండి. తరువాత ఫలితాలు ప్రపంచానికి కనిపించనివ్వండి. ఇంకొక దాడి అర్థం చేసుకోండి. చాలాసార్లు శత్రువు మిమ్మల్ని నేరుగా దాడి చేయడు, మీ ఆత్మవిశ్వాసాన్ని దాడి చేస్తాడు. అతను మళ్లీ మీరు బలహీనులు, సామర్థ్యం లేదు, చేయలేరు అని భావించేలా చేస్తాడు. మీరు అతని మాటలను నిజమని అంగీకరిస్తే అది మీ ఓటమికి మొదలు. కానీ మీ లోపల నుంచి మీ విలువ ఎవరి మాటలతో నిర్ణయం కాదు అని గుర్తు చేసుకుంటే అతని ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. ఆత్మవిశ్వాసం ఒక కవచం, ఎవరు చూడలేరు, కానీ అదే ఎక్కువగా కాపాడుతుంది. ఆచార్య చాణక్య చెప్పారు, మీ ఆలోచనను చిన్నగా చేసేవాడే అతిపెద్ద శత్రువు. కాబట్టి మీ ఆలోచనను పెద్దగా ఉంచండి. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే మీరు నిజంగా చిన్నవారని భావించకండి.
ఆ వ్యక్తి ఆలోచన కంటే చిన్నవాడని భావించండి. ఇతరులను కిందికి తీసుకొచ్చి తాను ఎదగాలని చూసేవాడు ఎప్పటికీ ఎత్తుకు ఎదగలేడు. నిజమైన ఎత్తు కష్టంతో సాధించాలి, కుట్రతో కాదు. ఇప్పుడు ఇంకొక ప్రమాదకరమైన ఉపాయం అర్థం చేసుకోండి. కొన్నిసార్లు శత్రువుకు అతని ప్రతిదాడి అర్థమవుతుందని, కానీ మీరు స్పందించడం లేదని తెలియచేయాలి. ఇది అతని లోపల నుంచి కలవరపెడుతుంది. మీరు అతని ఆట చూస్తున్నారని భావిస్తాడు, కానీ ఆటలోకి దిగడం లేదని. ఇది మానసిక ఒత్తిడి సృష్టిస్తుంది. అతను తానే తప్పులు చేస్తాడు, ఎందుకంటే మీరు పెద్ద ఉపాయం ఆడుతున్నారని భావిస్తాడు. మీరు నడవాల్సింది ఒక వ్యక్తి భయపడినప్పుడు అత్యధిక తప్పులు చేస్తాడు. ఇప్పుడు సంయమనం గురించి మాట్లాడదాం. సంయమనం కేవలం మాటల్లో మాత్రమే కాదు, మీ కళ్లల్లో కూడా ఉండాలి. ఎవరైనా బాధాకరమైన మాటలు చెప్పినప్పుడు మీ కళ్లల్లో ప్రశాంతత ఉండాలి, మీ చెంపలపై చిన్న చిరునవ్వు ఉండాలి. ఇది మరొక వ్యక్తిని గందరగోళంలో పడేస్తుంది. అతని దాడి తగిలిందా లేదా అని అతనికి తెలియదు. అతని దాడి ప్రభావం చూపుతుందా లేదా అని తెలియకపోతే అతను అస్థిరపడతాడు. ఆచార్య చాణక్య చెప్పారు, ఎవరినైనా ఓడించాలంటే ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీ అత్యంత బలమేమిటి, మీ అత్యంత బలహీనత ఏమిటి? మీరు మిమ్మల్ని తెలుసుకుంటే ఎవరూ సులభంగా ఓడించలేరు. స్వయం జ్ఞానం ప్రతి పరిస్థితిలో ఉపయోగపడే ఆయుధం. మీకు సులభంగా కోపం వస్తుందని తెలిస్తే ముందు దానిపై పనిచేయండి. ప్రజల మాటలకు సులభంగా బాధపడతారని తెలిస్తే మిమ్మల్ని బలపరుచుకోండి. తనను తాను మెరుగుపరుచుకునేవాళ్లే అత్యుత్తమ గొప్ప యోధులవుతారు. ఇప్పుడు ఇంకొక లోతైన వ్యూహం అర్థం చేసుకోండి. శత్రువుని ఎప్పుడూ ఒకటిగా భావించకండి. కొన్నిసార్లు ముందు నుంచి దాడి చేస్తారు, కొన్నిసార్లు వెనుక నుంచి, కొన్నిసార్లు స్నేహితుడిగా వస్తారు, కొన్నిసార్లు సలహాదారుడిగా వస్తారు. కాబట్టి ప్రజలను వాళ్ల మాటలతో కాదు, చర్యలతో తీర్మానించండి. ముందు తీయగా మాట్లాడి వెనుక హాని చేసేవాళ్లకు ఉత్తమ వ్యూహం దూరం పాటించడం. కానీ తేడా ఏమిటంటే, మీరు కోపంతో మాట్లాడరు, వారు తెలివితో మాట్లాడతారు. మీరు స్పందించరు, వారు స్పందిస్తారు. స్పందనకు సమాధానానికి ప్రపంచ తేడా ఉంది. ఆచార్య చాణక్య ఏమన్నారు? తన హద్దులను తాను నిర్ణయించుకోని వ్యక్తికి ప్రపంచం హద్దులు నిర్ణయిస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఏమి సహించాలో, ఏమి సహించకూడదో స్పష్టం చేయండి. హద్దు దాటే వాళ్లను ఆపండి, కానీ శబ్దం లేకుండా, డ్రామా లేకుండా, కేవలం స్పష్టమైన మాటలతో. ఇప్పుడు ఓపిక మరియు స్థిరత్వం గురించి మాట్లాడదాం. శత్రువు మీరు కొన్ని రోజులు కష్టపడి ఆపేస్తారని భావిస్తాడు. అతను మీ శక్తి అయిపోయేలా వేచి ఉంటాడు. కానీ మీరు స్థిరంగా ఉండి ప్రతిరోజు కొంచెం ముందుకు వెళ్తే అతని ఆశలు నాశనమవుతాయి. స్థిరత్వం కొండలను కూడా నెమ్మదిగా కరిగించే శక్తి ఉంటుంది. కాబట్టి మీ వేగం నెమ్మదైనా ఆగకండి. మరొక ఉపాయం, మీ భావాలను ప్రజలపై కాకుండా కాగితంపై పెట్టడం. మీకు బాధ కలిగినప్పుడు వెంటనే ఎదుర్కొనకుండా మీ భావాలను రాసుకోండి, అర్థం చేసుకోండి, శాంతపరచుకోండి. ఇది మీ మనసుని తేలిక చేస్తుంది, తప్పులు చెయ్యకుండా చేస్తుంది. తన నొప్పిని నిర్వహించడం నేర్చుకున్న వ్యక్తి ఇతరుల దాడులకు తక్కువగా ప్రభావితమవుతాడు. ఆచార్య చాణక్య చెప్పారు, సంక్షోభం వ్యక్తి నిజమైన పరీక్ష. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీ ప్రశాంతతే మీ నిజమైన బలం. కష్టకాలంలో కూడా సమతుల్యంగా ఉండగలిగితే మీరు సాధారణం కాదని అర్థం చేసుకోండి. శత్రువు మిమ్మల్ని కష్టకాలంలో విరిగిపోవాలని చూస్తాడు, కానీ మీరు విరగకుండా మరింత బలపడితే అదే మీ అత్యంత గొప్ప విజయం. ఇప్పుడు ఇంకొక రహస్య ఉపాయం అర్థం చేసుకోండి. కొన్నిసార్లు మరొక వ్యక్తిని అతని సొంత ఉపాయాల్లో చిక్కుకునేలా వదలండి. ఎవరైనా మీ గురించి చెడు ప్రచారం చేస్తే మిమ్మల్ని సమర్థించుకోవడానికి అంతా తిరగకండి. సమయం వచ్చేసరికి నిజం బయటపడుతుంది. కేవలం మీ పని చేస్తూ ఉండండి. ప్రజలు మీ పని నిజమని, మరొక వ్యక్తి మాటలు కేవలం శబ్దమని చూస్తే నెమ్మదిగా నిజం గెలుస్తుంది. చివరగా గుర్తుంచుకోండి, విజయం అంటే ఎప్పుడూ మరొక వ్యక్తిని కిందికి తీసుకురావడం కాదు. కొన్నిసార్లు విజయం అంటే మిమ్మల్ని పడకుండా కాపాడుకోవడం. మీ ప్రశాంతత, మీ గౌరవం కాపాడుకుని మీ లక్ష్యంపై దృష్టి పెడితే మీరు ఇప్పటికే గెలిచినట్టే. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిజ్ఞ చేయండి. మీ శక్తిని నిర్వహించండి, మీ మాటలను తూకం వేయండి, మీ భావోద్వేగాలను నిర్వహించండి, మీ లక్ష్యంపై దృష్టి ఉంచండి. కర్ర ఎత్తాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు, ఆయుధం వాడాల్సిన అవసరం లేదు. మీరు చెయ్యాల్సింది మిమ్మల్ని అంత ఎత్తుకు, అంత స్థిరంగా, అంత తెలివిగా చేసుకోవడం. శత్రువు తానే ఆశ్చర్యపోయేలా. మరొక వ్యక్తి మళ్లీ మళ్లీ ఇలా చేస్తే మీరు నవ్వుతూ ముందుకు వెళ్తే ఒకరోజు అతను తప్పు వ్యక్తిని ఎదుర్కొన్నానని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే నిజమైన శక్తి గొంతులో కాదు, స్థైర్యంలో ఉంది. నిజమైన విజయం యుద్ధంలో కాదు, సంయమనంలో ఉంది. నిజమైన దాడి శబ్దం లేకుండా ఇచ్చేది, మరొక వ్యక్తి లేవలేనిది. ఆచార్య చాణక్య చెప్పారు, తెలివి, ఓపిక, సమయం కలిసినప్పుడు అత్యంత భయంకరమైన శత్రువు కూడా మోకాళ్లపై పడతాడు. కాబట్టి ఈ మూడింటిని మీ జీవితంలో చేర్చుకోండి. ప్రతి పరిస్థితిలో ఆలోచించండి, ఆగండి, సరైన సమయంలో సరైన అడుగులు వేయండి.
మీరు ఇలా చేయడం మొదలు పెడితే నెమ్మదిగా అర్థమవుతుంది. ప్రజలు మిమ్మల్ని తేలికగా తీసుకోవడం మానేస్తారు. మిమ్మల్ని రెచ్చగొట్టేవాళ్లు ఇప్పుడు దూరంగా ఉంటారు. మీ బలహీనతలు వెతికేవాళ్లు ఇప్పుడు మీ బలాలకు భయపడతారు. ఇదే మీరు నేర్చుకోవాల్సింది. మిమ్మల్ని అర్థం చేసుకోండి. మిగతా అన్నీ సరిగ్గా జరుగుతాయి. మీరు లోపల నుంచి విజేత అయితే బయటి ప్రపంచం మిమ్మల్ని విజేతగా అంగీకరిస్తుంది. అప్పుడు అలాంటి దెబ్బ వేస్తారు, శత్రువు లేవలేకపోతాడు. మిత్రమా, ఇక్కడ ఒక పెద్ద సత్యం గుర్తుంచుకోండి. ఆచార్య చాణక్యుడు చెప్పారు, తనను తాను జయించుకున్నవాడికి బయట ఎవరూ శత్రువు కాదు. నిజమైన శత్రువు మీ లోపలే ఉంటాడు. ఆ భయం, కోపం, తొందర, అసురక్షిత భావన ఇవే శత్రువు ప్రవేశించే తలుపులు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఒక్క విషయం నిర్ణయం తీసుకోండి. ప్రతి సందర్భానికి స్పందించకండి. ప్రతి అవమానానికి కోపం రాకండి. ప్రతి చిన్న మాటకు గొడవ పడకండి. బదులుగా మీ మనసుని జయించండి. మీ ఓపికని బలపరచండి. మీ తెలివిని, మీ కష్టాన్ని, మీ మౌనాన్ని మీ అసలు ఆయుధాలుగా మార్చండి. మీరు లోపల నుంచి స్థిరంగా, బలంగా, ప్రశాంతంగా ఉంటే బయటి ఏ తుఫాను, ఏ శత్రువు మిమ్మల్ని కదిలించలేదు. గుర్తుంచుకోండి, నిజమైన విజయం ఎవరినీ కిందికి తీసుకురావడంలో కాదు, మీరు పడకుండా మీ గౌరవం కాపాడుకుని మీ లక్ష్యం వైపు నడవడంలో ఉంది. ఈ ఉపాయాలను ఈ రోజు నుంచి మీ జీవితంలో అమలు చేయండి. నెమ్మదిగా మీరు చూస్తారు, మిమ్మల్ని రెచ్చగొట్టేవాళ్లు దూరంగా వెళతారు. మిమ్మల్ని అవమానించేవాళ్లు సిగ్గుపడతారు. మీ శత్రువులు మీ బలానికి భయపడతారు. మీరు లోపల నుంచి విజేత అయితే బయటి ప్రపంచం మిమ్మల్ని విజేతగానే అంగీకరిస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు చాలా బూస్ట్ ఇస్తుంది. కమెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీ కమెంట్ చూసి మరికొంతమందికి మారే అవకాశం ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. జై హింద్.